డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రీ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి నేర్చుకుందాం. చూడండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 2 cosecant square 30 degrees plus x sin square 60 degrees minus 3/4 tan square 30 degrees equals to 10. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ తెలియాలి. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ తెలియాలి. ఆల్రెడీ మనకు తెలుసు 6 రేషియోస్: సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా, సీకెండ్ థీటా, కోసీకెండ్ థీటా. ఆ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి. 0 డిగ్రీ, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో అవి మనం నేర్చుకున్నట్లయితే ఇలాంటి సమ్స్ ఈజీగా మనం చేయొచ్చు. రైట్, చూద్దాం ఒకసారి. అయితే మనకి ఏమి ఇచ్చాడంటే 2 cosecant square 30 degrees ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ 60 degrees మైనస్ 3/4 tan square 30 degrees ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇచ్చింది ఏమి ఇచ్చాడో అది ముందు రాసుకుందాం. ఏమి ఇచ్చాడని మనకి 2 cosecant square 30 degrees ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ 60 degrees మైనస్ 3/4 tan square 30 degrees ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాడు. అంతే కదా. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి 2 cosecant square 30 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cosecant 30 నాన్న? 2, రైట్? సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2 cosecant square 30 ఎంతనైనా వాల్యూ 2 మీన్స్ 2 cosecant square మీన్స్ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఎక్స్ సైన్ స్క్వేర్ 60 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 60? √3/2, రైట్? సో ఈ ప్లేస్లో √3/2 వేస్తాం. √3/2 సైన్ స్క్వేర్ కదమ్మా, కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ అని రాద్దాం. మైనస్ ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ 3/4 tan square 30 degrees. tan 30 degrees హౌ మచ్ నాన్న? 1/√3. సో 1/√3 tan square కాబట్టి స్క్వేర్ వేస్తాం ఈక్వల్స్ టు 10, రైట్? ఇప్పుడు చూద్దాం, దీన్ని సింప్లిఫై చేయాలి. మనకి 2 × 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4 ఓన్లీ, 4 కదా. ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ √3 స్క్వేర్. ఇక్కడ √3 స్క్వేర్ ఉంటుంది, 2 స్క్వేర్ ఉంటుంది. అంటే ఎలా రాసుకోవచ్చు మనం? √3/2 హోల్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చమ్మా? √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్, అంతే కదా. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. 3/2 స్క్వేర్ అంటే 4. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న? మనం 3/4గా రాసుకోవచ్చు, రైట్? మైనస్ 3/4 ఇంటూ దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు? 1 స్క్వేర్ బై √3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే 1 స్క్వేర్ అంటే 1/√3 స్క్వేర్, సేమ్ లైక్ దట్ 3 ఉంటుంది ఈక్వల్స్ టు 10, రైట్? అంతే కదమ్మా. నెక్స్ట్ ఈక్వల్స్ టు 2 × 4 8 ప్లస్ ఎక్స్ ఇంటూ 3x బై 4 మైనస్ 3 × 1 3 బై 4 × 3 12 ఈక్వల్స్ టు 10, రైట్? ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఎలా? 3 1 3 4 రాద్దాం. 8 ప్లస్ 3x/4 మైనస్ 1/4 ఈక్వల్స్ టు 10, ఓకేనా? ఇప్పుడు దాన్ని మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు చూద్దాం. 8 ప్లస్ 3x/4 మైనస్ 1/4 ఈక్వల్ టు 10. సో ఇక్కడ 3x/4 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. ఇక్కడ 8/1 అని రాసుకొని ఈ డినోమినేటర్ మూడింటిని కూడా మనం ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఎల్సిఎం ఆల్రెడీ తెలిసి ఉంటుంది.
4 4, 2 2s 2 2s, 2 1s 2 1s. ఎంత మా ఎల్సిఎం వచ్చింది? 4 కదా. అంటే ఇప్పుడు మనకి అక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది నాన్న? 4 వచ్చింది. రైట్. డినోమినేటర్తో వచ్చిన దాన్ని డివైడ్ చేసి ఆన్సర్ని మనకి ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. అదే కదా ప్రాసెస్. 1 4s 4, 4 into 8 32 ప్లస్ 4 how much are 4 1s 1 into 3 3 means 3x minus 4 how much are 1s 1 into 1 1 equals to 10. Right. Now 32 minus 1 31 plus 3x by 4 equal to 10. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏమవుతుందో చూడండి నాన్న. 31 ప్లస్ 3x ఈక్వల్స్ టు 40, 3x ఈక్వల్ టు 40 మైనస్ 31, 3x ఈక్వల్స్ టు 9, x ఈక్వల్ టు 9/3, దట్ మీన్స్ 3. That is the answer. Right. Thank you very much.